రాజీనామా చేయడంట, జీతం వాపసు ఇయ్యడంట, రోజు 18 గంటలు చేసి 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఈ రోజు లక్షలాది దళితుల గిరిజనులకు ఆదివాసీలకు ఇండ్లు ఇచ్చి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ ఇండ్లలో వెలుగు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలంట. సిగ్గుండాలి మాట్లాడడానికన్నా కొంచెమన్నా. అంటే మీరు చెప్పింది వినకపోతే మంత్రి రాజీనామా చేయాలనా? మీ తాతలు దిగొచ్చినా జరగదు. మీరు అనుకుంటారో మీరేదో అరుస్తే గోల పెడితే వింటారని. మీ సంగతి అంతా తెలుసు. మేనమావకు చెప్పినట్టు ఉంది పుట్టింటి గొప్పలు. గురువింద కింద ఎంత నల్లగుందో తెలియదు, వాళ్ళ కింద ఎంత నల్లగుందో నాకు తెలుసు. నేను మొత్తం చూసి వచ్చినాను అధ్యక్ష. ఇక నేను ఎక్కువ చెప్తే బాగుండదు, చిట్టా చెప్తే అసలు బాగుండదు. ఒకటే అధ్యక్ష, ఈరోజు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. రాజకీయంగా ప్రతిపక్షంగా వాళ్ళ అంశాలు లేవనెత్తడం, నిరసనలు తెలపడం, ధర్నా చేయడం, వాళ్ళు ఈ రకంగా ఏ డిమాండ్ చేసినా ఒక్క నిమిషం కేటీఆర్ గారు దయచేసి వినండి. ఇది వినాల్సిన సందర్భం. దయచేసి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఏ అంశమైనా వాళ్ళు లేవనెత్తవచ్చు, ఏ అంశాన్నైనా ప్రస్తావించవచ్చు. ఎందుకంటే జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా అన్ని చట్టసభలలో నేను పనిచేసి వచ్చిన. చాలామందికి లైఫ్ టైం మొత్తం ఎమ్మెల్యేగానే ఉంటారు, కొంతమంది ఎంపీగా ఉంటారు. నేను స్థానిక సంస్థల నుంచి, కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి చెప్పాలంటే వెనక్కి వెళ్తే అక్కడ నుంచి ఈ దేశంలో ఉండే అన్ని చట్టసభలు నేను చూసి వచ్చిన. ఏ చట్టసభలైనా గ్రామాలలో ఉండే సమస్యల మీద చర్చకు వినియోగించుకోవాలి. గ్రామాలలో ఉండే సమస్యనే నియోజకవర్గ సమస్య, జిల్లా సమస్య, రాష్ట్రం సమస్య, దేశం సమస్య. ఏ గ్రామంలో ఆ గ్రామంలో సమస్యలు పరిష్కరించుకుంటే దేశం అంతా సమస్యలు లేని దేశంగా ఉంటుంది. అట్లాంటి ప్రయత్నాలు చేసేటప్పుడు మీ దృష్టికి వచ్చిన వాటిని మీరు వేటినైనా ఇక్కడ ప్రస్తావించవచ్చు, మీరు మాట్లాడవచ్చు, మీరు డిబేట్ చేయొచ్చు. డిబేట్ చేసిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది. నిర్ణయానికి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ అంశానికి వెళ్ళాలి, నెక్స్ట్ అంశం ప్రస్తావించాలి. మేము అన్నట్టే ఈ ప్రభుత్వం నడవాలి, మేము చెప్పినట్టే ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి వినాలి అనేది ఇది అహంభావము, అహంకారము, దుర్మార్గమైన ఆలోచన. ఆ ఆలోచనను మీరు ఉపసంహరించుకోండి, మీ ఆలోచనల నుంచి మీరు తొలగించుకోండి. మీరు అందరు కూర్చోండి. ఒక్క నిమిషం స్పీకర్ సార్ దయచేసి. ఇప్పుడు తల్లిదండ్రులు, వయసు మీద పడిన తల్లిదండ్రులకు సంబంధించిన చర్చ జరుగుతుంది వాళ్ళ రక్షణ కోసం. ఖచ్చితంగా ప్రతిపక్షానికి మైక్ ఇవ్వండి, ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడమనుంది. ముగిసిపోయిన అధ్యాయాన్ని తిరిగి మళ్ళీ తెరవండి అని అంటే తమరు అనుమతిస్తే తెరవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. ఈ సభ మీది, ఈ సభలో ఉన్న ప్రతి సభ్యుడి హక్కులను కాపాడే బాధ్యత మీది. వాళ్ళతో పాటు నేనైనా, కడియం శ్రీహరి గారైనా, ఇక్కడున్న బట్టి గారైనా ఈ సభలో సభ్యులం. అందరి సభ్యులకు ఒకే రకమైన హక్కులు ఉన్నాయి. ఆ రకమైన హక్కులను కాపాడాల్సిన బాధ్యత తమరిది. ఒకవేళ నిజంగానే ప్రతిపక్షం చేసిన డిమాండ్ను ఒకవేళ అది రీజనబుల్ అని తమరు భావిస్తే, తమరు అంశాన్ని తిరిగి చర్చకు చేపడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తమరు అది కాదు చర్చ ఇది జరగాలని తమరు ఆదేశిస్తే ఏ సభ్యులైనా సభ లోపల వినాల్సిందే. ఇది చట్టము, ఇది సాంప్రదాయము, లెజిస్లేటివ్ ప్రొసీజర్స్, ప్రాక్టీసెస్. దీనికి విరుద్ధంగా చైర్ను డిక్టేట్ చేసే ఈ డిక్టేటర్షిప్ ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? పైనుంచి కిందికి ఆదేశాలు వస్తాయి, కింది నుంచి పైకి ఆదేశాలు వస్తాయి. అధ్యక్ష ఒకసారి చెప్పండి, ఎక్కడి విధానం ఇది? ఎక్కడుంది? ఇన్నేళ్ళ అనుభవం ఉంది అంటారు, ఇన్నిసార్లు గెలిచినాం అంటున్నారు. ఇన్నేళ్ళ అనుభవం ఉండి ఇన్నిసార్లు గెలిచి ఇన్ని రోజుల అధికారంలో ఉన్న మీకు ఈ కనీస పరిజ్ఞానం కానీ అవగాహన కానీ లేదా? ఉన్నా కూడా మీరు కళ్ళు మూసుకొని వ్యవహరించాలనుకుంటే సమాజం అంతా గమనిస్తుంది. దయచేసి స్పీకర్ సార్ మీరు ఆదేశాలు ఇవ్వండి, వాళ్ళని కూర్చోమనండి. వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళు ఏం మాట్లాడదలుచుకుందో, ఏ సభలో ఏ అంశం చర్చ జరుగుతుందో ఆ అంశం మీద మీరు చర్చకు అనుమతించండి. లేదు మీరు అన్ని చర్చల్ని వాయిదా వేసి వాళ్ళు అడుగుతున్న దాని మీదనే తమరు ఒకవేళ అనుమతిస్తే తమరు అనుమతి ద్వారా ఎవరైనా మాట్లాడవచ్చు. తమ అనుమతి లేకుంటే ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఈరోజు నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నా, ఇంతమంది సభ్యులు మాట్లాడుతుంటే మీరు వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినప్పుడు నేను మౌనంగా ఉండి, నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇది విషయం. ఇక అసలు విషయానికి వస్తున్నా అధ్యక్ష. కడియం శ్రీహరి గారు
కేసీఆర్ గారికి సరిసమానమైన ప్రజా జీవితంలో నుంచి వచ్చిన ప్రజాప్రతినిధి. ఎవరు కూడా నేను ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, కడియం శ్రీహరి గారి నిబద్ధతను నిజాయితీని ఈ దేశంలోనే ఎవరు ప్రశ్నించజాలరు. నిజాయితీతో కూడుకున్న నిక్కచ్చిగా వ్యవహరించే ప్రజాప్రతినిధి. ఎన్నో మంత్రి పదవులు చేపట్టిన అవినీతి మచ్చలేని మంత్రిగా పనిచేసాడు. ఒక సీనియర్ లెజిస్లేటర్ను పట్టుకొని అధ్యక్ష రాజకీయంగా వాళ్ళకి ఏమైనా అభిప్రాయం ఉండని, రాజకీయం పట్ల వారికి ఏమైనా వ్యతిరేకత ఉండని నేను ఇవన్నీ మాట్లాడదలుచుకోలే. నేను ఒకటే అడగదలుచుకున్నా, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మీ సభ్యుడు వ్యవహరించిన తీరును మీరు సమర్థిస్తున్నారా? సభలో ఈ రకమైన వ్యవహార శైలి ఈ సభకు మంచిదా? ఒక సీనియర్, అతను దళితుడా, అతను గిరిజనుడా అనే నేను ప్రస్తావిస్తలేను. అతను ఈ సభలో నాకు తెలిసి చాలా సీనియర్ మోస్ట్లలో 3 4 తీసుకుంటే కడియం శ్రీహరి గారు ఒకరు. వారి సీనియారిటీ, వారి అనుభవము, వారి నిజాయితీ, వారి చదువు ఈరోజు అక్కడ నిలబడి ఒక సూచన చేస్తే ఇంత అసభ్యకరంగా, ఇంత అసహ్యకరంగా ఎవరైనా వ్యవహరిస్తే ఈ వ్యవహారాన్ని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సమర్థిస్తారా? ఇది మీ పార్టీ విధానమా? ఈ విధానాన్ని మీరు ప్రోత్సహించదలుచుకున్నారా? రేపు కడియం శ్రీహరి గారికి జరిగిన అట్లాంటిది ఒకవేళ చంద్రశేఖరరావు గారికి జరిగితే మీరు ఆమోదిస్తారా? ఈ వైపులో కూడా ఉన్నారు, ఈ వైపులో కూడా అంతకంటే కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ కుస్తీలు కొట్టడానికి రాలే అధ్యక్ష. విఘ్నత ప్రదర్శించడానికి, అవగాహనతో మాట్లాడడానికి సభలోకి వచ్చినాం అధ్యక్ష. ఆకారం ఉంది కదా అని ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఆ రకంగా అవమానించే విధంగా మాట్లాడడం, మీకు ఏదైనా అభిప్రాయం ఉండని, మీరు ఏ అంశమైనా ప్రస్తావించండి. కానీ ఈ రకమైన విధానాన్ని ఈ సభ క్షమిస్తే ఇక భవిష్యత్తులో ఈ సభలో కత్తిపోట్లు లేకపోతే కుస్తీల పోటీలు జరగాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని ఇక్కడనే నిలువరించాలి, దీన్ని ఇక్కడనే నియంత్రించాలి అధ్యక్ష. అందుకే అధ్యక్ష నేను చివరిగా నా సూచన, వాళ్ళందరూ చైర్లలో కూర్చొని చర్చలో పాల్గొంటే సభ్యులందరినీ సభలో కొనసాగించండి. లేకపోతే ఈ సభ్యుల్ని సభలో నుంచి రాబోయే 2 రోజుల్లో సభా వ్యవహారాలను నడుపుకోవడానికి వాళ్ళని సస్పెండ్ చేయండి అని చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అన్ని రకాల నియమ నిబంధనలు, సాంప్రదాయాలను ఉల్లంఘించి అసభ్యకరంగా, అవమానకరంగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డి గారి విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రూల్ బుక్ అధ్యక్ష, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నాకు తెలిసి 2015లో హరీష్ రావు గారు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్స్ ఉన్నప్పుడే తెలంగాణ రూల్ బుక్ అమాండ్ అయింది. ఈ బుక్లో అధ్యక్ష పేజీ నెంబర్ 105 కమిటీ ఆన్ ఎథిక్స్, ఈ రూల్ బుక్లోనే 105 పేజీలో కమిటీ ఆన్ ఎథిక్స్ 288 రూల్ నెంబర్, ద కమిటీ షల్ ఎగ్జామిన్ every complaint concerning the unethical conduct of a member both within and outside the house referred to it by speaker or the house are taken by suo motu. దీన్ని తీసుకోవాల్సిందిగా అదేవిధంగా మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేస్తున్నా. దీంట్లో సబ్ క్లాస్ 289 సబ్ క్లాస్ 2, the house may also refer complaint of unethical conduct of a member on a motion to the committee for inquiry and report. అధ్యక్ష నేను ఒకటే మాట, డైరెక్ట్గా మా సభ్యులు వారు చేసిన విధానాన్ని, వారు వ్యవహరించిన తీరును చూసి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేయండి అని మా వాళ్ళు మాట్లాడి, నేను అట్లా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని నేను అడిగాను. ఇది కమిటీ ఆన్ ఎథిక్స్కి వారి వ్యవహార శైలిని, ఈ సభలో అన్ని కెమెరాలు ఉన్నాయి, ఈ కెమెరాలలో వారు వ్యవహరించిన తీరు మొత్తం రికార్డ్ అయింది. ఈ అన్ని ఆధారాలను ఈరోజు ఈ సభ ద్వారా మోషన్ మూవ్ చేసి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ ఆ ఎథిక్స్ కమిటీకి మీరు రెఫర్ చేసి, ఎథిక్స్ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ మీద పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ కమిటీని కూడా, ఇప్పుడు కమిటీ లేదని వారు చెప్పారు, సమయానికి బాగా గుర్తు చేశారు అధ్యక్ష.
ఎంబడే ఎథిక్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి హరీష్ రావు గారి సూచన మేరకు తక్షణమే ఎథిక్స్ కమిటీని ఈ సభ ముగిసే లోపల మీరు అపాయింట్ చేసి ఈ కేసును దానికి రెఫర్ చేయాల్సిందిగా ఈ సభలో ఒక సత్సాంప్రదాయాన్ని రేపు భవిష్యత్తులో ఏ సభ్యుడైనా ఈ రకంగా బాధ్యతారహితంగా అసభ్యకరంగా అసహించుకునే విధంగా సీనియర్ సభ్యులకు అవమానం జరిగే విధంగా వ్యవహరిస్తే ఏ రకమైన చర్యలు తీసుకుంటామో భవిష్యత్ తరాలకు తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. దయచేసి మళ్ళొక